హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం అయితే ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేమైతే 31st రోజైతే ఏం తెచ్చుకోలేదండి. తెల్లారి గురువారం మేము తినమని చెప్పేసి గురువారం కూడా ఏం చేసుకోలేదు. నిన్న శుక్రవారం కదా అని చెప్పేసి నైట్ బిర్యానీ అయితే చేశానండి. చికెన్ అయితే మంచిగా నీట్‌గా కడిగి పెట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ మసాలా, ఉల్లిగడ్డ, కొంచెం ఆయిలు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. నేను టైం లేదని చెప్పేసి కొంచెంసేపే పక్కన పెట్టాను. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ అంతా మొత్తం మంచిగా దగ్గరకైతే ఉడకనియాలండి. ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వేసరికైతే అందులో బగారా సామాన్ అయితే వేసుకోవాలి. బియ్యం కూడా కడిగి పెట్టాను. నేను ఉప్పు కూడా కొంచెం అయితే యాడ్ చేశాను. ఎసరు మరిగినాక బియ్యం అయితే యాడ్ చేసుకున్నాక నేనైతే మొత్తం 90% అంటే అంత ఏం సేపు ఉడకబెట్టానండి. నేను తొందరగా ఫాస్ట్గా ఎట్లయితే అట్లా వీలుంటే తొందరగా అయితే చేసేస్తాను. చికెన్ ఉడికినాక రైస్ కూడా అందాదైతే చేస్తానండి. ఏదో పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయను. బిర్యానీ చేసేటప్పుడు కొన్ని అంట్లుంటే అవి కూడా క్లీన్ చేసుకున్నాను. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చూస్తున్నారుగా. మా పిల్లలకు తొందరగా పెట్టేసి తొందరగా అయితే తినేసామండి. ఫోన్కి ముక్కు కూడా ఉంటే ఎంత బాగుండో ప్రతి వంటకం వాసన చూసేది కదండి. మీరేమంటారు? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.